హలో. నేనే. తెలుసు. నీకు ఏం కావాలి? నన్ను కాస్త ప్రశాంతంగా వదిలే. నాకు మీకు ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది, అందుకే చేశాను. ఇది తప్పా? మరి తప్పు కాకపోతే నీ మనసులో ఏమనుకుంటున్నావో అది మర్చిపోయి ఫోన్ చేయి. అప్పుడే నేను నీతో ప్రశాంతంగా మాట్లాడగలను. మీరెందుకు పప్పును డ్రాప్ చేయడానికి రాలేదు? మీకోసం ఎదురు చూస్తున్నాను తెలుసా. నాకు భయపడే మీరు రాలేదా? పప్పుని మీరు డ్రాప్ చేస్తానంది. నేనెప్పుడు మీకు బర్డెన్ గా ఉండను. నేనెప్పుడు దూరంగా ఉండే మిమ్మల్ని చూసుకుంటాను. అందుకు అలా చేయరా? లియా, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు అలా మాట్లాడకూడదు. నాకు నా బాధ చెప్పుకోవడానికి మీనాక్షక్క మాత్రమే ఉంది. ఇవన్నీ నేను అక్కతో చెప్పుకోలేను కదా. అయ్యో ఓరి దేవుడా, నువ్వు అనవసరంగా తన దగ్గర ఏం చెప్పమాకు. చెప్పను, కానీ ఒక విషయం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. అయ్యో హలో. ఏంటి? ఏమండి మీరు ఫ్రీయా? ఫ్రీగానే ఉన్నాను. విషయం ఏంటో చెప్పు. పప్పు యానివర్సరీ వస్తోంది, రేఖా పెళ్లి కూడా. తర్వాత కొంచెం క్యాషువల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అర్జెంటుగా ఈరోజు పర్చేస్కు వెళ్ళాలి. నేను ఈరోజు ఫ్రీ అయిపోయాను. మీరు నాతో వస్తారా? సారీ, నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. నీకు ఏం కావాలో వెళ్ళి కొనుక్కో. అలాగే పప్పును పికప్ చేసుకోవడం మర్చిపోకు. నాకేదైనా హెల్ప్ చేయమంటే వెంటనే బిజీ అయిపోతారా మీరు? సర్లేండి, నేను చూసుకుంటానులే సార్. మీ వల్ల అయితే రండి. ఏంటి మేడం, చాలా మూడౌట్లో ఉన్నట్టున్నారు? మీకెలా తెలిసింది? అది సారు. సార్కి ఇప్పుడు ఏ పని లేదనుకుంటాను. ఫ్రీగా ఉన్నారా? ఫ్రీయే. వెరీ గుడ్, అది చాలు. అయితే మీరు వెంటనే ఈ ఫైల్స్ అన్నిటినీ క్లోజ్ చేసి రండి. వెళ్ళండి వెళ్ళండి సార్, బయలుదేరండి. ఓరి నాయనో. ఏంటి సార్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏదైనా పర్చేస్ చేయడానికా? ఊరికే వచ్చాను. ఓహో, అది సరే. కానీ ఇక్కడ మందేవి దొరకదు కదా సార్. మంచి హ్యూమర్ సెన్స్. ఏదైనా కామెడీ షోలో వెళ్ళి పార్టిసిపేట్ చేసుకోవచ్చుగా. నేనెందుకు కామెడీ షోలో పాల్గొనాలి? 5-6 ఏళ్లుగా నా జీవితమే కామెడీ అయిపోయిందిగా. సరే గాని నేను ఇక్కడున్నట్టు మీకెలా తెలిసిందే సార్? సంవత్సరం అంతా డిస్కౌంట్ సేల్ ఉన్నది ఈ ఒక్క షాప్లోనే కదా. నా నెగతాలు చేయకండి. ఈ షర్ట్ మీకు నచ్చిందో లేదో చెప్పండి. అరే రే, ఇలాంటి ఒక స్కీమ్ ఉన్నట్టు నాకు తెలియకుండా పోయిందే. అక్క, ఈ షర్ట్ ఎలా ఉంది? తనిక్కడేలా? సూపర్ గా ఉంది. ఇది బాగుంటుంది, ఈయనకి పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. స్కూల్లో పప్పుతో పాటు తనని కూడా పికప్ చేసుకున్నాను. చాలా రోజులుగా తనకి ఒక డ్రెస్ కొని పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను తన కోసం ఒక డ్రెస్ చూసాను. మీనాక్షి, మీను, నాకు అర్జెంట్ పని ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు కదా? ఏంటండి మీరు? నేను ఇంటికే వెళ్తాను, ఇంకెక్కడికి వెళ్తాను? మీరు అంత బిజీ అయితే ఎందుకు వచ్చారు? ఎప్పుడు చూసినా తింగర పనులు చేయడం. సర్లే వెళ్ళండి. అన్నట్టు లియాని అలాగే డ్రాప్ చేసి వెళ్ళండి. నేను ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది. ఏం మాట్లాడరేంటండి? సరే, నేను వెళ్ళట్లేదే, కాసేపు ఆగి వెళ్తాను. అక్క, బాగా ఆలస్యమైతే అమ్మ నన్ను తిడుతుంది. ప్లీజ్ అండి, తనని కాస్త డ్రాప్ చేసండి. సరేరా. లియా, సెలెక్ట్ చేసిన దాన్ని కౌంటర్లో తీసుకో, సరేనా? బాయ్ బాయ్. ఇలా చూడండి. ఏంటి? ఎందుకని ఏం మాట్లాడడం లేదు? ఇప్పుడు ఏం మాట్లాడాలంటావు? నాకు ఈ మధ్య నేను చూడాలంటేనే భయంగా ఉంది. ఎందుకు నన్ను చూసి భయపడుతున్నారు? నా మనసులో ఉన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పడం వల్ల? అలాంటిది నాకేం లేదు లియా. అయ్యో, నీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో తెలియట్లేదే. నాకంతా అర్థమవుతుంది. నువ్వు అన్నిటినీ మర్చిపోవాలి. అనవసరంగా అది ఇది ఆలోచించకుండా చదువులో కాన్సన్ట్రేట్ చేయి. నేను ఒక విషయం చెప్పనా? నాకు మీరంటే చాలా ఇష్టం, చాలా చాలా. నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. వద్దు లియా, ప్లీజ్. నేను ఒక ఫ్యామిలీ మ్యాన్.
ఏమండి? ఏంటండి మూడోట్లో ఉన్నారు? తాగడానికి టీ తీసుకురా. ఈ టైంలో టీ ఏంటి? ఇదేంటి కొత్త అలవాటు? టీయేగా, పెట్టేస్తే పోలా? ఇదిగోండి టీ. ఏంటి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోలేదు? ఏమైందండి మీకు? చెప్పండి. ఏం లేదు, లైట్గా తలనొప్పిగా ఉంది. ఈ షర్ట్ బటన్ ఎలా పోయిందండి? పొద్దునే బటన్ పోయింది. పొద్దున బటన్ ఉంది, అప్పుడు అది ఎప్పుడు పోయిందో నాకు తెలియదు. కానీ ఈ బటన్ ఎలా పోయింది? ఏమండి, హ? ఇలా రండి. ఏంటి? ఇది చాలా మంచి షర్ట్, దీనికి కొత్త బటన్ పెట్టాలి. ఇదిగోండి. మీరు నా దగ్గర ఏది దాచిపెట్టరని నాకు బాగా తెలుసండి. కానీ కొన్ని రోజులుగా నా దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. నేను చెప్పింది నిజమే కదండి? నేను మీ వైఫ్ని మాత్రమేనా అండి? మీ ఫ్రెండ్ని కూడా. ఎందుకు మనసులో ఏదో పెట్టుకుని కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారు? విషయం ఏంటో చెప్పొచ్చు కదా. అయ్యో మీరు ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా ఉండను. లేదు, విషయం ఏంటో నాకు తెలియాలండి. ప్లీజ్ లీవ్ మీ అలోన్ ఫర్ లిటిల్ టైం. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఒంటరిగా వదిలేయమన్నారు కదా, అందుకే. ఆలోచించండి, ఉదయం వరకు బాగా ఆలోచించండి. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మీను, ఒక బిజినెస్ మ్యాన్కి బోల్డ్ని టెన్షన్లుంటాయి, కానీ మీకు కాస్త టైం దొరికితే నా గురించి కూడా కాస్త ఆలోచించండి, సరేనా? గుడ్ నైట్. రాత్రంతా ఆలోచించినా మీకు సమాధానం దొరకలేదనుకుంటా. ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదా? ఇవాళ కొంచెం లేట్గా వెళ్తానులే. స్కూల్ లీవే, నేను లీవ్ తీసుకున్నాను. మా ఇంటికి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. ఏమండి, మీరు వస్తారా? ఇవాళ 12కి ఒక మీటింగ్ ఉంది. అబ్రాడ్లో మనం ఓపెన్ చేయే బ్రాంచ్ గురించి ఒక డిస్కషన్ ఉంది. నేను మా అమ్మగారింటికి వెళ్తానని చెప్తే చాలు, మీకు సౌత్ ఆఫ్రికా నుండి, ఎథియోపియా నుండి మనుషులు మీటింగ్ కోసం వచ్చేస్తారులే. హే మీను, నా ఉద్దేశం అది కాదు. నేను ప్రామిస్గా చెప్తున్నాను, నువ్వు మన అబ్బాయిని తీసుకుని వెళ్ళు. ఉద్యోగం వదిలేసి మీరు నా వెనకాల రాగలరా? నేనొక్కదాన్నే వెళ్తానులేండి. కానీ ఈరోజు మీకెవ్వరూ టీ పెట్టివ్వరు. క్లారా అంటే లీవు. కాసేపట్లో నేను బయలుదేరుతాను, నువ్వు వెళ్ళి సాయంత్రంలోపు వచ్చేసాయి. మీరింత ప్రేమగా చెప్పాక నేను కాదంటానా? ఐ లవ్ యూ అండి. ఏంటండి బెదిరిపోయారా? పప్పు, పప్పు స్నానం చేసావా?